V9 న్యూస్ స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్. విశాఖ టౌన్ కొత్త రోడ్డు ఉన్న జగన్నాథ స్వామి ఆలయం కర్ణ చౌటలో ఈరోజు జగన్నాథ స్వామి నృసింహ అవతారంతో దర్శనమిచ్చారు. శనివారం కావడంతో భక్తులు రద్దీగా ఉండి స్వామివారిని క్యూ లైన్లో దర్శనం చేసుకున్నారు. తదుపరి తీర్థ ప్రసాదాలు స్వీకరించి భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శనం చేసుకున్నారు. నమస్కారం, నా పేరు టి రాజగోపాల్ రెడ్డి. నేను టౌన్ కొత్త రోడ్ జగన్నాథ స్వామి దేవస్థానం వియోగా పనిచేస్తున్నాను. రథయాత్ర మహోత్సవాల్లో భాగంగా ఈరోజు రెండో రోజు జగన్నాథ స్వామి వారు కూర్మావతారంలో భక్తులందరికీ కూడా దర్శనం ఇస్తున్నారండి. స్వామివారి దర్శనం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు కూడా కల్పిస్తాము. ఈ రోజు మధ్యాహ్నం సుమారు 1000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించాము. సాయంత్రం 4 గంటల నుంచి గీతా ప్రవచనం అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామండి. భక్తులందరూ కూడా వాతావరణం కూడా సహకరిస్తుంది కాబట్టి అధిక సంఖ్యలో తరలి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని శాంతంగా స్వామివారి కృపకి పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ సంవత్సరం రథయాత్ర మహోత్సవంలో మా దేవాదాయ శాఖతో పాటు చైర్మన్ మరియు ట్రస్ట్ బోర్డు సభ్యులు అలాగే పోలీస్ వారు కూడా అధిక సంఖ్యలో బందోబస్తు అనేది ప్రొవైడ్ చేశారు. జీవీఎంసీ వారు, రెవెన్యూ శాఖ వారు కూడా సహాయ సహకారాలు అందించారండి. థ్యాంక్ యూ. ఈ రథయాత్ర మహోత్సవాల్లో భాగంగా రేపు ఆదివారం అనగా స్వామివారు వరాహ అవతారంలో దర్శనమిస్తారండి. 26వ తారీఖు తిరుగు రథయాత్ర ప్రయాణం ఉంటుంది. ఆగస్టు 6వ తారీఖు దేవాలయ ప్రాంగణంలోనే 5000 మందికి మహా అన్నదానం నిర్వహిస్తాము. మహా అన్నదానం కార్యక్రమంతో ఈ సంవత్సరం రథయాత్ర మహోత్సవాలు ముగుస్తాయండి. ఈ రథయాత్ర సందర్భంగా ఈ 10 రోజులు జనాలు చాలా ఎక్కువగానే వస్తున్నారు. దేవుడు పూజకి వచ్చిన వాళ్ళందరికీ దేవుడు చల్లగా కాపాడుతారు. జగన్నాథ స్వామి రథయాత్ర అంటేనే ప్రజలకి చాలా పవిత్రమైంది. ఈ 11 రోజులు చాలా ఈ 11 రోజులు పవిత్రమైన దేవుడి గుళ్ళ అవతారాలు పురుషులతో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ దేవుడికి చాలా పేరు వెంకటరత్న భానుశ్రీ అండి. మేము గత 4-5 సంవత్సరాలు బట్టి ఇక్కడ సేవ చేయడానికి వస్తున్నాము. ఈ రోజు దశావతారాల్లో జగన్నాథ స్వామి దశావతారాల్లో 2వ అవతారమైన కూర్మ అవతారం మొన్న మత్స్య అవతారం అయిందండి. చాలా అంటే చాలా బాగా భక్తులు వస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి కూడా జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. దాంట్లో ఈ రోజు శనివారం, అందులో కూర్మ అవతారం అంటే స్వామికి ఇష్టమైన ప్రీతైన రోజు శనివారం కాబట్టి భక్తులు దూర ప్రాంతాల నుంచి తండోపతండాలుగా స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఈ స్వామికి కోరుకున్న కోరికలు వెంటనే తీరుతాయని చెప్పి స్వామి కోరికలు తీర్చుకోవడానికి స్వామివారి దగ్గరికి దూర ప్రాంతాల నుంచి ప్రజలు రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రాంతాల నుంచి భక్తులకు ఎటువంటి సదుపాయం కూడా ఇబ్బంది పడకుండా కలగకుండా ఈవో గారైన రాజగోపాల్ రెడ్డి గారు చాలా బాగా వసతులు, వాటర్ సదుపాయం అని దూర ప్రాంతాల్లో వచ్చిన ప్రజలకు మధ్యాహ్న భోజన అంటే అన్నదాన కార్యక్రమం అనేది నిర్వహించారు. ఇవన్నీ కూడా ప్రసాదాలు అని భక్తులకు టాయిలెట్స్ అని అట్లా వచ్చిన వాళ్ళందరికీ కూడా వాటర్స్ ఎండ చాలా ఎక్కువగా ఉందని వచ్చిన భక్తులందరికీ కూడా వాటర్ సదుపాయం కూడా కల్పించడం జరుగుతుంది. అలాగే వచ్చిన భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అందరికీ కూడా అన్ని సదుపాయాలు అందిస్తున్నారు. గ్రామం రోల్గుంట మండలం విశాఖపట్నం జిల్లా నుంచి వచ్చాను. స్వామివారి దర్శనం కోసం ఊరు వెళ్ళైపోయాను కానీ విశాఖపట్నంలో ఉన్న పూర్ణ మార్కెట్ ఏరియాలో స్వామివారి దర్శనం 17వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు నిర్విరామంగా జరుగుతుంది. కావున ఈ యొక్క దర్శనాన్ని 2వ రోజు చేసుకోవడానికి అత్యంత వైభవంగా చూడడానికి ప్రజలందరూ ఇచ్చేస్తున్నారు. కావున వారిలో కూడా నేను ఒక భక్తుడిగా వచ్చేసి ఈ స్వామివారి దర్శనం శీఘ్రంగా నిర్విరామంగా పూర్తి చేసుకున్నానని స్వామివారిని విజ్ఞరిస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ ఇదే రోజు ఊరు వెళ్ళి జగన్నాథ స్వామి యాత్ర
చేద్దారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్. అన్నదానం విరాళాలు ఇక్కడ స్వీకరించబడను. మీరు ఇచ్చే అన్నదాన విరాళానికి తగిన రసీదు పొంది చైర్మన్ గారు వెళ్ళిపోతే పనికి రాదు.